ఎలా ఉన్నారు? నెక్స్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెడితేనా ఇక్కడ నిల్చోండి ఆర్డర్లు ఇస్తుంది. అది సిటీలో డ్రైవింగ్ నేర్పించచ్చు కదా నాకు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా పులిచెర్ల. అండ్ ఫైనల్లీ మేము మా కొత్త ఇల్లు కొనేసుకున్నామండి. మా అత్తయ్య డ్రీమ్ అనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఇల్లు కొనాలని. మా అత్తయ్య మామయ్య వాళ్ళు నాందేడ్లో ఉంటారండి, మహారాష్ట్ర అనమాట. మా మామయ్య 11 years ఉన్నప్పటి నుంచి అక్కడే ఉంటారనమాట. సో మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్. మా హస్బెండ్ కానీ మా బావ మర్ది వీళ్ళందరూ కూడా అక్కడే అనమాట మొత్తం. సో బేసికల్గా వీళ్ళు హైదరాబాద్కి బిలాంగ్ అవ్వరు. సో బట్ మా అత్తయ్యకి మాత్రం హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలనేది ఇంకా ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. వీళ్ళకి షాపింగ్ అలాంటివి చేయాలంటే మాత్రం అందరు హైదరాబాదే వస్తారు. కొత్త ఏమి కాదు, బట్ ఇక్కడైతే సెటిల్ కారు. ఇక్కడ ఇలాంటి ప్రాపర్టీస్ అలాంటి ఏం లేవన్నమాట. ఫస్ట్ ప్రాపర్టీ హైదరాబాద్లో వచ్చేసి ఈ ఇల్లే అనమాట. మేము ఈ ఇల్లు తీసుకోవడానికి అయితే మాకు పెద్ద పర్సనల్ రీజన్ అయితే ఉందండి. అది అయితే షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. బట్ ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉందండి. ఈ అపార్ట్మెంట్ మాత్రం మొత్తం 2500 square feet అనమాట. ఈ అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి నాకు కావాల్సిన మేజర్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఆపోజిట్ గుమ్మాలు ఉండకూడదు. సో ఈ ఫ్లాట్లో ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో 2 flats ఉన్నాయి. 2 సేమ్ డైరెక్షన్ లో ఉంటాయండి. 2 ఈస్ట్ ఫేసింగే. సో ఆపోజిట్ గుమ్మాలు అయితే కావన్నమాట. బిల్డర్ మాకు ఇచ్చింది అయితే ఈ ఫ్లాట్ అండి. లిటరల్ గా మొత్తం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఓన్లీ వాల్స్ ఉన్నాయి మాకంతే. మొత్తం టైల్స్ దగ్గర నుంచి ఫిట్టింగ్స్, ట్యాబ్స్ మొత్తం అన్ని మేమే చూసుకోవాలి. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఇదైతే చూస్తున్నారు కదా, కిచెన్ లో కానీ బెడ్రూమ్స్ లో కానీ అన్నిట్లోకి వెంటిలేషన్ అయితే బాగుంది. అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. అండ్ మెయిన్ గా అపార్ట్మెంట్ సైజ్ పెద్దగా ఉందండి. 2500 square feet మాకు చాలా సఫిషియంట్ అనమాట. అదైతే విల్లా అయితే మాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అండి. అండ్ చూసిన విల్లాస్ ఏంటంటే రెడీ అవ్వడానికి ఇంకొక 2 years అలా పడుతుంది అనమాట. సో మాకు అంత టైం కూడా లేకుండే. ఇదైతే ఒక 3-4 months లో వర్క్ కంప్లీట్ చేసుకొని మేము షిఫ్ట్ అయిపోవచ్చు కదా అన్న ఒక మెయిన్ రీజన్ అనమాట దీన్ని తీసుకోవడానికి కూడా. అండ్ వేరే అపార్ట్మెంట్స్ కూడా చాలానే చూసామండి. అన్ని 1300 square feet, 1500, మాక్సిమం 1800, అంతకు మించి పెద్దగా లేవన్నమాట. అండ్ వేరే లొకేషన్స్ లో ఇంకా 2500 square feet అపార్ట్మెంట్ అంటే ఈజీగా 2-3 crores అయితే అవుతుంది. బట్ మాకైతే మా బడ్జెట్ లో అయితే వచ్చేసింది. ఈ అపార్ట్మెంట్ లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయండి. ఇది మెయిన్ రోడ్ వచ్చేసి మాకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. సో గుమ్మాలన్నీ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. మాకు గుమ్మాలకు ఎదురుగా ఎప్పుడైనా బిల్డింగ్ వచ్చిందంటే కొద్దిగా వెంటిలేషన్ అయితే తగ్గిపోతుంది. బట్ వెస్ట్ సైడ్ రోడ్ నుంచి మాత్రం సఫిషియంట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి కొంచెం కమర్షియల్ ఏరియాలో ఉందండి, రెసిడెన్షియల్ ఏరియా కాదనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎలాంటి పార్క్స్ లేవన్నమాట. ఇప్పుడు మా పాపని తీసుకొని వెళ్ళాలన్నా అలాంటి పార్కులు అయితే ఏం లేవు. ఉన్నవి కూడా బట్ చాలా చిన్నగా ఉండేవన్నమాట. వాళ్ళు ఆడుకునే అంత మంచిగా అయితే లేవు. అంత పీస్ఫుల్గా అయితే అనిపించదండి. బట్ ఇంకా ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఇంకా అన్నీ ఇలానే కొంచెం బిజీగానే ఉంటాయి ఇక్కడ రోడ్స్ కానీ ఏరియా అయితే. సో ఇంకా అది ప్రాబ్లం కాదు అనుకుంటే మాత్రం మంచిగా మాకైతే బాగానే నచ్చింది అనమాట. ఇంకా స్కూల్స్ అవన్నీ దగ్గరలోనే ఉన్నాయండి. బట్ కొంచెం పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి ఇలా పార్క్ లో వెళ్ళాలన్నా, రోడ్ల మీద తిరగాలన్నా కొంచెం అంత సేఫ్ అయితే కాదు. ఎందుకంటే చాలా బిజీ ఏరియా అనమాట ఇదైతే. ఇంకా మనం ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ కావాలి కాబట్టి మేమైతే ఇంకా దీనికి కొన్నిటికైతే కాంప్రమైజ్ అయ్యి అయితే ఈ అపార్ట్మెంట్ అయితే తీసుకున్నామండి. మొత్తానికి అయితే అందరికీ నచ్చింది. ఇంకా మెల్లగా మేమైతే వుడ్ వర్క్, ఈ టైల్స్ ఇవన్నీ అయితే స్టార్ట్ చేయాలి. మొత్తం ఇంకా అన్ని షాపింగ్ ఇవన్నీ అయితే స్టార్ట్ చేయాలన్నమాట మేము. మీకు ఎలా అనిపించింది అండ్ ఎలాంటి వుడ్ వర్క్ అయితే బాగుంటుందో నాకు కొంచెం సజెస్ట్ చేయండి కామెంట్స్లో అయితే మాత్రం. ఈ అపార్ట్మెంట్లోనే ఆల్రెడీ బిల్డర్ ఇచ్చినారనమాట కొన్ని టైల్స్ అండ్ బాత్రూమ్స్ ఫినిష్ చేసి. అది ఎలా ఉందో చూపిస్తాను. సో దాన్ని బట్టి అసలు స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది అసలు ఐడియా వస్తుంది అనమాట. ఇలా మట్టిలో చూస్తే మనకి ఏం అర్థం కాదండి. చిన్నగా అనిపించవచ్చు, కొన్ని పెద్దగా అనిపిస్తాయి కదా. మనకి టైల్స్ వేసిన తర్వాత అయితే కొంచెం ఒక ఐడియా అయితే వస్తుంది. నాకైతే అలానే అర్థమైంది అనమాట. అసలు ఫస్ట్ చూసినప్పుడు నాకేమీ అర్థం కావాలేదు ఇలా మొత్తం మట్టి ఉండేసరికి. మనకి ఇల్లు కూడా మొత్తం కంప్లీట్ అయ్యాకే అసలు అర్థమవుతుందండి. అసలు ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఏం అర్థం కాదు. అసలు సరిపోతుందా లేదా ఇలాంటి డౌట్స్ అయితే చాలానే వస్తాయి. నేనైతే ఇప్పుడైతే మొత్తం ఇలా ఉంది మేము తీసుకున్న ఫ్లాట్. దీనైతే మొత్తం స్క్రాచ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. మాకు బిల్డర్ కొంతమందికి ఏంటంటే వుడ్ పెట్టించారు, కొంతమందికి అడిగిన వాళ్ళకైతే గ్రనైట్ గుమ్మాలు అయితే ఇచ్చారండి. మేము సెకండ్ బయర్స్ కాబట్టి ఫస్ట్ బయర్ ఆల్రెడీ గ్రనైట్ గుమ్మాలే పెట్టించుకున్నాడండి. అండ్ బిల్డర్ ఇచ్చిన విండోస్ కంటే కొంచెం సైజ్ పెద్దగా చేశారనమాట విండోస్ ఇక్కడ.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కారిడార్ అన్నమాట. ఇంకా ఇక్కడ బిల్డింగ్ వస్తే మాత్రం కొద్దిగా వెంటిలేషన్ అయితే తగ్గుతుంది, అదే మా మెయిన్ ప్రాబ్లమ్. అండ్ ఇదైతే ఒక ఎంటీ ఫ్లాట్ అండి, ఇందులో ఉన్నది అన్నమాట. ఇది ఎలా ఉందో చూపిస్తాను. టైల్స్ వేసి ఉంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ గుమ్మం, ఇట్లా మొత్తం కార్నర్ కి ఉంటుంది. ఇంకొక ఫ్లాట్ ది కూడా అటు సైడ్ ఆపోజిట్ ఉంటుందండి. సో డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి హాల్ ఏరియా అన్నమాట. అండ్ ఈ ఇంట్లో ఏంటంటే సపరేట్ గా పూజ రూమ్ వచ్చిందండి, నాకు అది కూడా బాగా నచ్చింది. కొన్ని అపార్ట్మెంట్స్ లో పూజ రూమ్ అనేది కిచెన్ లో అండ్ లివింగ్ రూమ్ లోనే పెట్టుకోవాల్సి వచ్చింది, బట్ ఇలా ఇక్కడ అలా లేకుండా పూజ రూమ్ అయితే వచ్చిందండి. పూజ రూమ్ మాత్రం కొద్దిగా చిన్నగా వచ్చిందండి, ఓన్లీ ఒక్కరే కూర్చొని పూజ చేసుకోగలుగుతారనమాట, అంత పెద్దగా అయితే ఏం లేదు. ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది, బట్ మనం కావాలంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి. బట్ మాకు ఆల్రెడీ అక్కడ విండో కొంచెం ఆల్రెడీ పెద్దగా చేసి ఉన్నారు కాబట్టి మాకు ఆప్షన్ లేకుండా అనమాట. ఇదైతే ఓపెన్ కిచెన్ అండి, కిచెన్ కూడా డీసెంట్ సైజ్ పెద్దగానే అనిపించింది. వెంటిలేషన్ కూడా బాగుంది, కిచెన్ లోకి 2 విండోస్ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ యూటిలిటీ అండి, ఇది కూడా స్పేషియస్ గానే ఉంది. మనం ఇక్కడ ఒక సింక్ అలా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 ఫ్లాట్స్ అని చెప్పాను కదండి, ఫ్లాట్ కి అండ్ ఈ 2 ఫ్లాట్స్ మధ్యలో లిఫ్ట్ వస్తుంది అనమాట. అండ్ ఆ లిఫ్ట్ బ్యాక్ కూడా కొంచెం గ్యాప్ వదిలేయడం వల్ల వెంటిలేషన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి, కిచెన్ కి అటాచ్డ్ ఉంటుంది. అండ్ కిచెన్ కి యూటిలిటీ ఉంది అండ్ డైనింగ్ కి అటాచ్డ్ గా ఒక చిన్న బాల్కనీ వచ్చింది అనమాట. దాన్ని మనం వాష్ ఏరియా లాగా కానీ మనము సింక్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీని 2 సేమ్ అటాచ్డ్ ఉన్నాయి కాబట్టి మధ్యలో మనం పార్టీషన్ అలా అయినా చేసుకోవచ్చు, మధ్యలో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మనం సింక్ అవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు, వాషింగ్ కి కానీ వాషింగ్ మిషన్ అలాంటివన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది పక్కన ఫ్లాట్ పక్కనే, సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉందన్నమాట, మొత్తం ఓపెన్ ఉంటుంది. సో దాని వల్ల కూడా వెంటిలేషన్ అనేది బాగానే ఉందండి. ఇది నేను వీడియో తీసినప్పటికైతే సన్సెట్ అవుతున్న టైం అనమాట. సో సన్సెట్ వ్యూ అదంతా కూడా బాగుంటుంది, ఇక్కడ నుంచి వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది. ఈవినింగ్ అవ్వడం వల్ల ఈ రూమ్ లో కొద్దిగా వెంటిలేషన్ అయితే లేదనమాట, ఒక విండోనే ఉంది, పెద్ద దాని నుంచి ఎక్కువ అయితే రావట్లేదు. అండ్ ఇక్కడైతే వాష్రూమ్ అండి, ఇక్కడ అసలు చీకటిగా ఉంది, ఇది కొంచెం ఇగ్నోర్ చేయండి. జస్ట్ ఇది ఈవినింగ్ టైంలో కొద్దిగా వెంటిలేషన్ తక్కువ ఉంటుంది ఈ రూమ్ కి, బట్ ఇది కూడా రూమ్ సైజ్ అనేది డీసెంట్ గానే ఉందండి, పెద్దగా ఉంది. కబోర్డ్స్ కూడా బాగా పెట్టించుకోవచ్చు అండ్ బెడ్ కి కానీ స్టడీ టేబుల్ అలాంటి వాటికి అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి, దీనికి అటాచ్డ్ బాల్కనీ కూడా వస్తుంది. దీంట్లో అయితే సన్సెట్ అప్పుడు కానీ అసలు డే అండ్ మొత్తం ఫుల్ డే మొత్తం ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది అండి ఈ రూమ్ అయితే మాత్రం. ఇది కూడా పెద్దగానే అనిపించింది. కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది, ఫుల్ ఒక సైడ్ ఫుల్ మొత్తం వార్డ్రోబ్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ వెంటిలేషన్ అయితే బాగానే ఉంటుంది దీనికి కూడా ఇటు సైడ్. అండ్ ఈ బాల్కనీ కూడా పెద్దగానే ఉందండి, మంచిగా జూలా వేసుకోవచ్చు, సీటింగ్ అదంతా సెట్ చేసుకోవచ్చు దీంట్లో కూడా. అండ్ ఈ బాల్కనీ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ ఉందండి. ఇక్కడ ఒక డోర్ ఇచ్చారనమాట, సో 2 బెడ్రూమ్స్ కి యాక్సెస్ చేసుకోవచ్చు ఈ బాల్కనీ వచ్చేసి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇక్కడ ఇంటి మొత్తంలో పెద్ద రూమ్ అంటే ఇదే అన్నమాట, చాలా పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే. మంచిగా కన్సోల్ టేబుల్ కి కూడా సపరేట్ ఏరియా ఉంది, బాత్రూమ్ కూడా డీసెంట్ సైజ్ బాగానే ఉందన్నమాట. ఇప్పుడు చీకటి ఉండి కనిపించట్లేదు, బట్ మేము ముందు వీడియోస్ లో చూపిస్తాను. ఇది మంచి పెద్దగా, చాలా పెద్దగా ఉందండి. మంచి మనము కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న మొత్తం బాగా సెట్ అవుతుంది రూమ్ అయితే మాత్రము. ఇంక ఇక్కడ నుంచి మొత్తం ఎక్కడ షాపింగ్ చేయాలి, ఎలా ఏంటి మొత్తం ప్లానింగ్ అంతా చూసుకోవాలండి. మీకు మంచి తెలిసిన ఇంటీరియర్ వాళ్ళు ఉన్నాయి, మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. మీకు మా ఫ్లాట్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి, బాగుందా బాగాలేదా, ఇంకేమైనా ఒపీనియన్స్ ఉన్నా షేర్ చేసుకోండి. అండ్ మేమైతే హ్యాపీ అండి, మాకు ఫైనల్లీ ఒక ఇల్లు అయితే తీసుకున్నాము చాలా ఇయర్స్ తర్వాత. మా ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ సైజ్ అనమాట, సరిపోతుంది మొత్తానికి అందరికి.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, మా ఇల్లు ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఎలాంటి డిజైన్ ఐడియాస్ ఉన్నా కానీ దాన్ని కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.